హలో గాయ్స్, ఎక్కువ హడావుడి లేకుండా పిల్లలకు ఈజీగా మనం కేక్ను తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా టూటీ ఫ్రూటీ ఉంటే చాలు, చాలా సింపుల్గా కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు మీ దగ్గర ఎగ్స్ లేకపోయినా చాలండి, ఈజీగా మనం ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓవెన్ కూడా అవసరం లేకుండా, ఇంకా బీటర్ ఉంటుంది కదా, అది కూడా అవసరం లేకుండా ఈ సింపుల్ కేక్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన నా వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. తప్పకుండా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మనము ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కేక్ బౌల్ని అయితే తీసుకోవాలండి. అదే కేకింగ్ ట్రే ఉంటుంది కదా, అది తీసుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసి పెట్టుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ అనేది వేసుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత పైన మైదా పిండి ఉంటుంది కదా, అది చల్లుకొని కొంచెం డస్ట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం బేకింగ్ ట్రే అనేది రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నా దగ్గర ఒక ఎగ్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఎగ్ వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ ఎగ్ ప్లేస్లో మీరు 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ స్కిప్ చేసి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసింది డైరెక్ట్గా వేసుకోకండి. నార్మల్ రూమ్ టెంపరేచర్ని పెట్టుకొని అది వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలండి. రిఫైండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ 3/4 కప్పు వరకు చక్కెర పౌడర్ని వేసుకోవాలి. చక్కెర కాకుండా చక్కెర పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఇంకా తొందరగా మెల్ట్ అవ్వడానికి మంచిగా అయితే హెల్ప్ అయితే అవుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ వరకు అది వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నార్మల్గా కేక్ని అది టూటీ ఫ్రూటీ కేక్నే కదా ప్రిపేర్ చేస్తుంది, అందుకు వెనీలా ఎసెన్స్నే వేసుకున్నానండి. ఇక్కడ నేను ఇది మంచిగా అయితే బీట్ చేసేసుకోండి. మిక్సీ జార్లో వేసేసి బాగా బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే టెక్స్చర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. వేసుకొని మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటే మళ్ళీ మనకు ఒక ఫోమింగ్ టెక్స్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నా దగ్గర టూటీ ఫ్రూటీ అయితే ఉన్నాయండి, గ్రీన్ కలర్ అండ్ రెడ్ వచ్చేసి. ఇవి 2 బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మీ పిల్లలకి టూటీ ఫ్రూటీ అనేది నచ్చకపోతే దాని ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ విధంగా టూటీ ఫ్రూటీ అనేది కొంచెం ఫ్లోర్ అనేది వేసుకొని కలిపి దాంట్లోకి మనం యాడ్ చేయడం వలన మనకు కేక్ తినేటప్పుడు ప్రతి ఒక్క చోట మనకు టూటీ ఫ్రూటీ అనేది తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి. అందువలన ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలి. నార్మల్గా ఇలా చేయకుండా నార్మల్గా వేసామనుకోండి, మొత్తం కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ డ్రై ఇంగ్రీడియంట్స్కి కావాల్సిన ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్న తర్వాత 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి అనేది స్ట్రైనర్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ను మొత్తం బాగా స్ట్రెయిన్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఎగ్, ఇంకా చక్కెర పౌడర్ అనేది వేసుకొని అది మొత్తం అనేది దీంట్లోకి వేసేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసేసుకొని బాగా అయితే స్పాచులాతో బాగా మిక్స్ చేసేసుకోండి. నేను కొంచెం చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. మీరు మిక్సింగ్ చేసుకోవాలంటే కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళైతే కొంచెం మంచిగా పెద్ద బౌల్ అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా అనేది మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం స్పాచులాతో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది. ఇంకొక 1/2 కప్పు పాలను తీసుకున్నాను నేను. 1/2 కప్పు పాలు ఒకేసారి వేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేస్తున్నానండి. నేను తీసుకున్న 1/2 కప్పు పాలు సరిపోయాయి. నేను మొత్తంగా ఈ కేక్లోకి వాడింది 1/2 కప్పు పాలను వాడాను. చూడండి, ఈ విధంగా మనం పాలను కూడా వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి.
ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఈ విధంగా చూడండి, రిబ్బన్ టెక్స్చర్ అనేది రావాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా టూటీ ఫ్రూటీ అనేది, అది వేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదేంటి నేను సింపుల్ రెసిపీ కేక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ కేక్ మిక్చర్ని వేసేసుకోవాలి. మొత్తంగా ఈ కేక్ మిక్చర్ అనేది మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకొని కేక్ టిన్ని పైన మనం ఈ కొన్ని తీసి పెట్టుకోవాలండి ముందే టూటీ ఫ్రూటీ అనేది, అవి కూడా పైన స్ప్రింకిల్ వేసేసుకోవాలి. అంటే కొంచెం డెకరేట్గా చేసుకోవాలి. పైన ఇంకొన్ని మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా నేను ఒక కడాయిని ప్రీహీట్ చేసుకున్నానండి. సిమ్లో పెట్టేసి స్టార్టింగ్లోనే నేను ప్రీహీట్ చేసుకున్నాను. అంటే స్టార్టింగ్లో ఈ కడాయి పెట్టి ప్రీహీట్ చేసుకుంటూ నేను కేక్ బ్యాటర్ మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. 7 మినిట్స్ అయితే అది ప్రీహీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసుకోండి. బరువు పెట్టేసి సిమ్లోనే పెట్టేసుకొని ఒక 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒక 35 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూసుకోండి. మీకు ఏదైనా కేక్ పచ్చిగా ఉంది అనుకోండి, మళ్ళీ బేక్ చేసుకోండి, నో ప్రాబ్లం. 30 మినిట్స్ వరకు అయితే అస్సలు ఓపెన్ చేయకూడదండి, కేక్ని మంచిగా పొంగదు. చూడండి, ఈ విధంగా మనకు 45 మినిట్స్ అయితే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా మనం ఈ విధంగా టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తయారు చేసి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.